డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. ముమ్మడివరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలు క్రమంగా ముంపు బారిన పడుతున్నాయి. ముమ్మడివరం మండలం గుర్జపు లంకకు వెళ్లే ప్రధాన రహదారి వరద నీటిలో మునిగిపోవడంతో ప్రమాదాన్ని హెచ్చరిస్తూ పంచాయతీ సిబ్బంది రహదారికి ఇరువైపులా ఎర్రచండాలు ఏర్పాటు చేశారు. కోనలంక, లంక ఆఫ్ టానేలంక, లంక ఆఫ్ గేదెలంక గ్రామాల్లో అంతర్గత రహదారులు నీట మునిగాయి. పలు ఇళ్లను వరద నీరు చుట్టుముట్టుగా గట్టులు కోతకు గురై విలువైన పంట భూములు, నివాస ప్రాంతాలు గోదావరిలో కలిసిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురజాపురంలో వరద ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల అధికారులందరూ ఇక్కడ ఉండటం జరిగింది. అక్కడ ఆ విలేజ్కి సంబంధించిన ప్రజలు బయటికి రాకుండా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు మా టీం ద్వారా పడవల సహాయంతో వాళ్ళకి ఎప్పటికప్పుడు చేరవేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మేము మా యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ప్రజలు కూడా మాతో సహకరించి బయటికి రాకుండా ఈ తగ్గేంత వరకు మీరు కూడా బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మీరందరికీ ముఖ్య గమనిక ఏంటంటే బయటికి రావద్దు. ఈ టైంలో ఏమన్నా అవసరం వస్తే మా యంత్రాంగాన్ని తెలియపరిస్తే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు కావాల్సిన ఇమ్మీడియట్ సరుకులు కానీ వినియోగాలు ఏముండా కూడా మేము అందుబాటులో ఉండి మీకు సహాయంగా మేము ఉన్నాం కాబట్టి మాకు తెలియపరచండి అని మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను.